మీజిల్స్ అనేది ఒక వైరల్ డిసీజ్ ఇది. మీజిల్స్ వైరస్ ద్వారా వస్తుంది. మరీ ముఖ్యంగా ఏందంటే అంటువ్యాధి. అంటే హైలీ కంటాజినస్ అని చెప్పంటారు టర్మినాలజీ మాత్రం. అంటువ్యాధి ఎట్లా కావడం వల్ల ఇది ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటని చెప్పంటే ఎవరు ఎక్కువ ప్రోన్ అయితే అని చెప్పంటారు కదా! దీనికి ఎవరు ఎక్కువ అని చెప్పంటే చిన్న పిల్లలు ఎక్కువ ప్రోన్ అవుతుంటారు. ఎందుకని చెప్పంటే పర్సనల్ హైజీన్ అనేది అంతగా మెయింటైన్ చేయరు కాబట్టి చిన్న పిల్లలు ఎక్కువగా దీనికి గురవుతుంటారు. మీజిల్స్‌ని కారకం చేసేది మీజిల్స్ వైరస్ మెయిన్‌గా. అదే మెయిన్ కాజ్. మీజిల్స్ వైరస్ అనేది మెయిన్ కాజ్. తర్వాత ఏదైతే ఇప్పుడు మనకు మీజిల్స్ వైరస్ ఉందో అది ఎయిర్ బార్న్ ద్వారా, తర్వాత వాటర్ బార్న్ ద్వారా, అంటే గాలి ద్వారా, దుమ్ము ద్వారా, ధూళి ద్వారా, తర్వాత ఈ మనము ఏమంటారు టచ్ వాటి ద్వారా వ్యాపిస్తుంది. ఇవన్నీ కూడా కాజెస్. మీజిల్స్‌లో ఒక సింప్టమ్స్ ఏంటని చెప్పంటే ముఖ్యంగా ఫీవర్ విత్ ర్యాష్ అని చెప్పేసి అంటారు దీన్ని. అంటే జ్వరము మరియు దద్దుర్లనేది ఉంటది. ఫస్ట్ ఏందంటే మనకు జ్వరం అనేది వస్తుంటుంది. ఇది 3 రోజుల వరకు ఉంటుంది. ఇందులో గూడా ఏందంటే టెంపరేచర్ కాస్త ఎక్కువనే ఉంటుంది. 100 డిగ్రీస్, 102 డిగ్రీస్ వరకు ఉంటుంది. తర్వాత అక్కడక్కడ ఏందంటే మనకు దద్దుర్లాగొచ్చి ఇట్లా స్పాట్ లాగా వస్తాయి. అది ఒక బ్లబ్ లాగా తయారవుతుంది. దాంట్లో నుంచి సీరస్ ఫ్లూయిడ్ అనేది అంటే ఏదైతే ఉందో అది బయటికొస్తుందన్నమాట. ఇవి ముఖ్యంగా లక్షణాలుంటాయి. తర్వాత ఒళ్ళు నొప్పులు గూడా ఉంటాయి. కొంతమందికి హెడేక్ తలనొప్పి ఉంటుంది. కొంతమందిలో చాలా రేర్‌గా వామిటింగ్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ వైరల్ డిసీజ్ కాబట్టి దీంట్లో గూడా ఎట్లంటే లక్షణాలు మనకు వైరల్ లక్షణాలు ఉన్నా గూడా మనకు స్పెసిఫిక్‌గా తెలియాలని చెప్పంటే ఫస్టు ఫీవర్ ఎలా వచ్చిందనేది తెలుసుకోవాలి. రెండోది ఏందని చెప్పంటే ఈ ర్యాష్ ఏదైతే మనం ఫీవర్ విత్ ర్యాష్ అని చెప్పి దద్దుర్లని చెప్పి అంటామో అది దీనికి క్రైటీరియా. మూడో క్రైటీరియా ఏదని చెప్పంటే రక్త పరీక్షలు. రక్త పరీక్షలు గూడా మళ్ళీ మనము ఇమ్యునోగ్లోబులిన్స్ చెక్ జేస్తాము. ఐజీ ఐజీజీ యాంటీబాడీస్ చెక్ జేస్తాము. ఐజీఎం యాంటీబాడీస్ చెక్ జేస్తాము. తర్వాత దీనికి మనము ఆర్‌టీపీసీఆర్ గూడా మనం చేయడం జరుగుతుంది. దాంట్లో మనకేందని చెప్పంటే ఏ వైరస్ అనేది వేరియంట్ ఉందని చెప్పని మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఫస్ట్ ఏందంటే ఇది ఎక్కువ చిన్న పిల్లల్లో వస్తుంది కాబట్టి చిన్న పిల్లల్లో మోస్ట్ కామన్ కాంప్లికేషన్ వచ్చేసి నిమోనియా. నిమోనియా అని చెప్పంటే ఊపిరితిత్తులలో నీరు చేరుకోవడం అని చెప్పేసి అంటారు. ఇది చాలా మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్ బికాస్ ఆఫ్ మీజిల్స్ అన్నమాట. దానివల్ల వస్తుంది. రెండో కాంప్లికేషన్ ఏంటి అని చెప్పంటే ఎన్కెఫలైటిస్ అని చెప్పేసి అంటారు. ఎన్కెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి అన్నమాట. ఇవి 2 మెయిన్‌గా వస్తుంటాయి చాలా మందికి. మళ్ళీ నిమోనియాలో ఏం చెప్పంటే లంగ్ ఇన్వాల్వ్ అయితది కాబట్టి దాంట్లో గూడా మళ్ళీ మైల్డ్ నిమోనియా అని, బ్రాంకో నిమోనియా అని చెప్పని దాంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయని చెప్పి. సో దాని నుంచి ఏంటని చెప్పంటే కొన్ని సార్లు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ పోవచ్చు. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ నుంచి వాళ్ళు వెంటిలేటర్ వరకు గూడా వెళ్ళే అవకాశం ఉంటది. ఎన్కెఫలైటిస్‌లో గూడా ఏమైతదని చెప్పంటే దాంట్లో గూడా ఏందంటే మెదడు వాపు వ్యాధులకెళ్ళి వాళ్ళు సరైన ట్రీట్‌మెంట్ గనక తీసుకోకపోతే కోమాలకు గూడా వెళ్ళే అవకాశం ఉంటది. సో ఇవి మెయిన్ డేంజరస్ కాంప్లికేషన్స్ మీజిల్స్. మీజిల్స్ యొక్క ట్రీట్మెంట్ ఏంటని చెప్పంటే సేమ్ యాజ్ యూజువల్ అన్ని వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే దీన్ని కూడా ట్రీట్ చేసుకోవచ్చు. దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. ముఖ్యంగా ఏంటని చెప్పంటే ఏవైతే లక్షణాలు ఉంటాయో లక్షణాలను బట్టి దీని యొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటది. ఫస్ట్ ఏందని చెప్పంటే మనకు ఫీవర్ ఉంటుంది. ఫీవర్ ఉన్నప్పుడు ఏందని చెప్పంటే ఫీవర్ సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవాలి. రెండోది ఏంటి అని చెప్పంటే సపోర్టివ్ కేర్. సపోర్టివ్ కేర్ ఎట్లుంటుందని చెప్పంటే వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చాలా డీహైడ్రేషన్ ఉంటది కాబట్టి ఫ్లూయిడ్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కంటిన్యూయస్‌గా. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ గనుక మనం ఇస్తే వైరల్ లోడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఐవీ ఫ్లూయిడ్స్ అనేది కంపల్సరీ. మూడోది ఏంటి అని చెప్పంటే వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంటుంది. కాబట్టి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి మల్టీవైటమిన్ సప్లిమెంట్ కూడా చాలా అవసరం. దాంతో పాటు ఏంటని చెప్పంటే వాళ్ళకి ముఖ్యంగా పోషకాహారం అంటే మంచి బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సొస్తది. మరీ ముఖ్యంగా ఏందంటే పిల్లల్లో అంతగా బ్యాలెన్స్‌డ్ డైట్ మనం మెయింటైన్ చేయరు కాబట్టి వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. వామిటింగ్స్ గనుక ఉంటే మనం ఏం చేయాలి? ఈ హార్డ్ ఫుడ్ తగ్గించి లిక్విడ్ ఫుడ్ అనేది పెట్టాలి. ఎందుకంటే కొంతమందిలో మనకు వామిటింగ్స్ కూడా అయ్యే అవకాశం ఉంటది కాబట్టి. మీజిల్స్‌కి వ్యాక్సిన్ ఉంది. దాన్ని మనము ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని చెప్పేసి అంటాము. మమ్స్, మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ అని చెప్పని. అదేంటంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో ఉంటుంది.
ఆ షెడ్యూల్ ప్రకారం మనము వ్యాక్సినేషన్ అనేది ఇవ్వాలి. ఎంఎంఆర్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ అనేది చాలా ఎఫెక్టివ్‌నెస్‌గా పనిచేస్తుంది. ఎందుకని చెప్పంటే మనం అది ఏ టైంలో ఇవ్వాలనో ఆ షెడ్యూల్ ప్రకారమే ఇస్తున్నాం కాబట్టి ఫర్దర్‌గా వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి ఫర్దర్‌గా రాదనమాట. అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. మీజిల్స్ వచ్చినాక వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్పంటే, ఒక్కసారి వచ్చిందంటే అదే ఇమ్యూనిటీ. అదే ఇండైరెక్ట్‌గా వ్యాక్సిన్ అన్నమాట. మనం ఇప్పుడు ఎట్లా అంటే చిన్న పిల్లలకైతే మీజిల్స్ రాకముందుకే మనం వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళని ఇమ్యూనిటీ గెయిన్ చేస్తాం. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళకు ఒకసారి మీజిల్స్ వస్తే అది ఆటోమేటిక్‌గా వ్యాక్సిన్ లాగానే పనిచేస్తుంది. ఫర్దర్‌గా వాళ్ళకి వ్యాక్సిన్ అవసరం లేదు. ఎందుకంటే అది ఇమ్యూనిటీ తీసుకొస్తుంది కాబట్టి. మీజిల్స్ యొక్క ప్రివెన్షన్ ఏంటి అని చెప్పంటే, ఇక్కడ ఫస్ట్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏందంటే వ్యక్తిగత పరిశుభ్రత. అంటే పర్సనల్ హైజీన్ అని చెప్పేసి అంటారు. వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా చాలా ముఖ్యం. అంటే తిన్నంక గా తినే ముందు గాని, తిన్నాక గాని చేతులు ప్రాపర్‌గా కడుక్కోవడము. మనం ఏదైతే ఈ ఫేస్ మీద టచ్ చేస్తామో అంటే ముక్కు, కళ్ళు ఇట్లా టచ్ చేసినప్పుడు ప్రాపర్‌గా వాష్ చేసుకోవడము. బట్టలు శుభ్రంగా ఉంచుకోవడము. మట్టి, దుమ్ము, ధూళి ఉంచుకోకపోవడము. తర్వాత ఈ చిన్న పిల్లలకి గోర్లలో మట్టి చేరుతుంటుంది. అదంతా క్లీన్ జేయడము. ఎవరికైతే ఇప్పుడు మనకు వైరల్ ఫీవర్‌తోని గాని, లేకుంటే ఫీవర్ అని రాస్తూ సఫర్ అయితున్న వాళ్ళున్నారో, వాళ్ళని టచ్ చేయకపోవడం మెయిన్‌గా. ఆ మెజర్స్ అన్నీ ఖచ్చితంగా పాటించాలి. తర్వాత ఏంటి చెప్పంటే, ఇంట్లో గూడా అన్నీ పరిశుభ్రంగా ఉంచడము. ముఖ్యంగా ఆహార పదార్థాలు గాని, ఈగలు వాలకుండా ఉండడము. ఇది గూడా చాలా ముఖ్యమైన నివారణ చర్య.